చదువుకుందాం. నిర్గమాకాండం 26వ అధ్యాయం 31వ వచనం నుండి 37వ వచనం వరకు చివరి వరకు చదువుకుందాం. నిర్గమాకాండం 26వ అధ్యాయము 31వ వచనం నుండి 37వ వచనం వరకు. మరియు నీవు నీల ధూమ్ర రక్త వర్ణముల గల ఒక అడ్డ తెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయిన కెరూబుల గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దానిని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డ తెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డ తెర లోపలికి తేవలెను. ఆ అడ్డ తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము ఉంచవలెను. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణపు వైపున ఉన్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలెను. మరియు నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఇత్తడి దిమ్మలు పోతపోయవలెను. చదవబడిన ఈ లేఖన భాగమును దేవుడే తన ఆత్మ ద్వారా దీవించి మనతో మాట్లాడునట్లుగా నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ దినము నీ సన్నిధి భాగ్యము మీరు మాకు దయచేసినందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ పక్షమున నిలిచిన నన్ను మీ ఆత్మతో నింపండి, మీ ఆత్మ పూనునిగా చేయండి. చేరువచ్చిన మాకందరికీ నీ వాక్యము ద్వారా క్షేమాభివృద్ధిని కలుగు చేయండి. నీ వాక్యము బయలు వెడలుతూ ఉండగా మా అంతరంగములో మీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించి మమ్ములను దిద్దండి, క్రమపరచండి, బలపరచండి. మీ స్వరూప్యతలోనికి మమ్ములను మార్చండి. మీ నామమును మహిమపరచే బిడ్డలంగా, మీ నామమును ఘనపరిచే బిడ్డలంగా, మిమ్మును ఆరాధించే బిడ్డలంగా మమ్మలను మరింత ఎక్కువగా ఉజ్జీవింప చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామము పేరట మా కృతజ్ఞతా స్తోత్రములు సమర్పించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, 26వ అధ్యాయాన్ని మనం నిర్గమకాండంలో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 26వ అధ్యాయములో మందిరము యొక్క పై కప్పును గురించి, పైన ఉన్నటువంటి తెరలను గురించి మనం ధ్యానం చేశాం. అలాగే నలువైపులా ఉన్నటువంటి గోడలకు బదులుగా ఆనాడు పలకలను నిలువబెట్టమని దేవుడు చెప్పాడు. ఆ పలకలను గురించి మనం ధ్యానం చేశాం. పైకప్పుకున్న తెరలను గురించి, అలాగే చుట్టూ ఉన్నటువంటి పలకలను గురించి, ఆ పలకలు నిలువబడటానికి ఆధారమైనటువంటి అడ్డకర్రలను గురించి మనం ఈ 26వ అధ్యాయంలో ధ్యానం చేశాం. ఈ దినం ఇదే అధ్యాయంలో అడ్డ తెరలను గురించి మనం చదువుకున్నాం. 2 అడ్డ తెరలు ఉన్నాయి. వాటిని గురించి రాత్రి మనము ధ్యానం చేద్దాం.
దేవుడు ఇశ్రాయేలీయుల కొరకు ప్రత్యక్షపు గుడారమును నిర్మించమని చెప్పాడు. ఆ ప్రత్యక్షపు గుడారమునకు ముఖ్యంగా 3 ద్వారములు ఉంటాయి. 3 ద్వారములను గురించి మనము ఈ ప్రత్యక్షపు గుడారములో జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి. ఇది ప్రత్యక్షపు గుడారం. ఈ చుట్టూ కూడా ఆవరణం ఉంటుంది. ఇదంతా కూడా ఆవరణం. మనం కాంపౌండ్ వాల్ అంటాం కదా, అదన్నమాట ఇదంతా. ఇక్కడ ఒక ద్వారం ఉంటుంది, దీనిని ఆవరణ ద్వారము అని అంటారు. ఇది ప్రత్యక్షపు గుడారం. ఈ ప్రత్యక్షపు గుడారంలో ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడే మందసం ఉంటుంది. మందసం మీద కరుణాపీఠం. మందసం తప్ప ఇంకెక్కడ ఏముండదు. అతి పరిశుద్ధ స్థలంలో మందసం మాత్రమే ఉంటుంది. ఇది పరిశుద్ధ స్థలం. ఇది పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలానికి కూడా ఒక ద్వారం ఉంటుంది. ఇక్కడ ఒక ద్వారం. మొత్తం 3 ద్వారాలు. ఈ ప్రత్యక్షపు గుడారానికి 3 ద్వారాలు ఉంటాయి. ఇది ఆవరణ ద్వారం. బయట ఉన్నటువంటి వాళ్ళ ప్రజలందరూ కూడా లోపలికి రావాలంటే ఈ ద్వారం ద్వారా లోపలికి రావాలి. ఇది ఆవరణం. ఇదంతా కూడా ఆవరణం. ఇది ఒక ద్వారం. ఇక్కడ ఒక తెర ఉంటుంది. ఇది ఆవరణ ద్వారానికి ఉన్నటువంటి తెర. ఇది ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం. ఇక్కడ ఒక తెర ఉంటుంది. ఇది 2వ తెర. ఇది ప్రత్యక్షపు గుడారానికి ఉన్నటువంటి ద్వారానికి ఉన్నటువంటి తెర. ఇది 3వ తెర అతి పరిశుద్ధ స్థలం. ఈ అతి పరిశుద్ధ స్థలానికి ఇక్కడ ఒక తెర ఉంటుంది. ఈ 3 తెరలు ప్రత్యక్షపు గుడారమునకు ఏర్పాటు చేయమని దేవుడు చెప్పాడు. ఒకసారి 27వ అధ్యాయము 9వ వచనం చూడండి. నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను అన్నాడు. మనం బయట వైపు గీత గీసాం కదా, ఇది మందిరానికి ఉన్నటువంటి ఆవరణం. తరువాత 16వ వచనం చూడండి. 16వ వచనం, ఆవరణపు ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణముల గల 20 మూరల తెర ఉండవలెను అని చెప్పాడు. ఇది ఆవరణ ద్వారానికి ఉన్నటువంటి తెర. కనుక ఆవరణ ద్వారానికి ఉన్నటువంటి తెరను గురించి మనము 27వ అధ్యాయములో మనం దానిని ధ్యానం చేస్తాం. ఇప్పుడు 26వ అధ్యాయములో ఈ 2 తెరలను గురించి మాత్రమే మనము చదువుకున్నాం. ఒకటి అతి పరిశుద్ధ స్థలాన్ని, ఇది పరిశుద్ధ స్థలం. ఇది పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేటువంటి తెర. ఈ తెర గురించి మనం చదువుకున్నాం. పరిశుద్ధ స్థలము లోపలికి వెళ్ళటానికి ఉన్నటువంటి ద్వారానికి ఏర్పాటు చేసినటువంటి తెర గురించి కూడా మనం చదువుకున్నాం. ఈ 2 తెరలను గురించి ఈ రాత్రి మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. 31వ వచనం చూడండి. 26వ అధ్యాయము 31వ వచనం, మరియు నీవు నీల ధూమ్ర రక్త వర్ణముల గల ఒక అడ్డ తెరను పేనిన సన్ననారతో చేయవలెను. ఈ మాట ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి తెరను గురించి వ్రాయబడిన మాట. ఈ తెర నీల ధూమ్ర రక్త వర్ణముల గల ఒక అడ్డ తెరను పేనిన సన్ననారతో చేయవలెను అని చెప్పాడు.
మనము ఈ 3 రంగులను గురించి 26వ అధ్యాయంలోనే మొదటి వచనంలో చదివాం. చూడండి, మొదటి వచనం, నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను, నీల ధూమ్ర రక్తవర్ణముల గల పేనిన సన్నపు నారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేయవలెను. కనుక ఈ 3 రంగులను గురించి మనం 26వ అధ్యాయము మొదటి వచనంలో కూడా చదివాం. 10 తెరలతో ఒక మందిరమును చేయవలెను అన్నాడు. 10 తెరలు అంటే పైకప్పును గురించి మనం మొదటలోని ఈ విషయాన్ని ధ్యానం చేశాం. పైకప్పుకు 10 తెరలతో ఒక కప్పును తయారు చేయాలని చెప్పాడు. ఆ కప్పుకున్నటువంటి తెరల యొక్క రంగులను కూడా మనం ఇక్కడ చదివాం. 3 రంగులు, నీల, ధూమ్ర, రక్తవర్ణములు, 3 రంగులు. అవే 3 రంగులు మళ్ళీ ఇక్కడ కూడా మనం చదివాం. ఈ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్నటువంటి ఈ తెరకు కూడా ఉపయోగించవలసినటువంటి రంగులు 3 రంగులే, నీల, ధూమ్ర, రక్తవర్ణములు. మనము 26వ అధ్యాయము మొదటి వచనమును ధ్యానం చేసినప్పుడు ఈ 3 రంగులను గురించి చెప్పుకున్నాం. నీలము అనేటువంటి రంగు ఆకాశాన్ని తెలియచేస్తుంది. యేసు ప్రభు పరలోకములో నుండి భూలోకానికి వచ్చినటువంటి వాడు. నీల రంగు, నీలము. అలాగే ధూమ్రము, ఊదా రంగు. ఊదా రంగు అనేది రాజరికాన్ని తెలియచేస్తుంది. రాజులు ధరించేటువంటి వస్త్రము ఊదా రంగులో ఉంటుంది. అందుకే యేసు ప్రభు కూడా సిలువ వేయబడినప్పుడు యేసు ప్రభువుని హేళన చేస్తూ, ఇతడు యూదులకు రాజంట, కాబట్టి రాజవస్త్రాలు ధరింపచేయండి అని యేసు ప్రభువుకి ఊదా రంగు వస్త్రాలు ధరింపచేశారు. కనుక ఊదా రంగు అనేది రాజరికాన్ని తెలియచేస్తుంది. యేసు ప్రభు రాజులకే రాజు, రారాజు. కనుక ధూమ్రవర్ణము యేసు ప్రభువు రారాజు అని తెలియచేస్తుంది. అలాగే రక్తవర్ణము అనే మాట కూడా చదివాము. యేసు ప్రభు కలువరు సిలువలో కార్చినటువంటి రక్తానికి సూచనగా ఉన్నది రక్తవర్ణం. ఈ 3 రంగులు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఈ 3 రంగులతో కలిసినటువంటి ఒక తెరను తయారు చేయాలని దేవుడు చెప్పాడు. ఈ తెర సన్ననారతో తయారు చేయాలి అని చెప్పాడు. సన్ననారతో తయారు చేయాలి. అలాగే మనం అక్కడ కూడా చదివాం కదా, 26వ అధ్యాయం మొదటి వచనం, పైకప్పుకు ఉపయోగించబడినటువంటి 10 తెరలు కూడా సన్ననారతోనే తయారు చేయాలని చెప్పాడు. సన్ననార అనేది రాజులు ధరించేటువంటి వస్త్రము. రాజులు ధరించేటువంటి వస్త్రం. బాప్తిస్మం ఇచ్చి యోహానుని గురించి కూడా యేసు ప్రభు చెప్పేటప్పుడు ఆ మాటే చెప్పాడు. మీరు అరణ్యములో ఏమి చూడడానికి వెళ్ళితిరి? సన్ననార వస్త్రములు ధరించుకున్న వానినా, వారు రాజగృహములలో ఉంటారు అని యేసు ప్రభు చెప్పాడు. కనుక సన్ననార వస్త్రములు రాజగృహములలో ఉండేవారు, అంతఃపురములలో ఉండేవారు ధరించేటువంటి వస్త్రాలు. లూకాసు వార్త 16వ అధ్యాయములో కూడా ధనవంతుడు కూడా ఆ పాతాళానికి వెళ్ళిపోయాడే, ఆ ధనవంతుడు కూడా ధరించిన వస్త్రాలు ఏ వస్త్రాలు? సన్నపునార వస్త్రములను ధరించి ప్రతిదినము సుఖపడుచుండువాడు అని చదువుతాం. కనుక అంతఃపురములలో రాజగృహాలలో ఉండేటువంటి వారు ధరించే వస్త్రము సన్ననార వస్త్రం. కాబట్టి 3 రంగులతో తయారు చేయాలి. ఆ 3 రంగులు యేసు ప్రభువుని తెలియజేస్తున్నాయి. అలాగే సన్ననారతోనే ఈ యొక్క తెరను తయారు చేయాలని చెప్పాడు. ఈ తెర కూడా, ఈ సన్ననార కూడా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని తెలియచేస్తూ ఉన్నది. అంతేకాదు, ఈ సన్ననార నీతిని కూడా తెలియచేస్తుందని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయములో సంఘమును గురించి వ్రాయబడినటువంటి మాటలు మనం చదువుతాం. అది ఆ సంఘము, ఆ భార్య, గొర్రెపిల్ల యొక్క భార్య మరి ధరించుకోవడానికి ప్రకాశములను నిర్మలమును అయిన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను అని చదువుతున్నాము. ఆ సన్నపు నారబట్టలు పరిశుద్ధుల నీతి క్రియలు అని మనము ప్రకటన గ్రంథంలో చదువుతున్నాం.
కాబట్టి ఆ సన్నపు నార బట్ట అనేది, ఆ సన్నపు నారతో తయారు చేయబడిన ఆ తెర అనేది మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నీతిమంతుడు అని కూడా తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి ఈ తెరను గురించి 31వ వచనంలో మనం చదువుతున్న మాట, 3 రంగులతో ఆ తెరను తయారు చేయాలి అన్నాడు. సన్నపు నారతో ఆ తెరను తయారు చేయాలి అని చెప్పాడు. ఆ తెర మీద చిత్రకారుని పని అయిన కెరూబులు గలదానిగా చేయాలి అని కూడా దేవుడు చెప్పాడు. కెరూబులను గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కెరూబులు అనేది దేవుని పిల్లలమైనటువంటి మనలను సూచిస్తుంది. కెరూబులు దేవుని పిల్లలమైనటువంటి మనలనే సూచిస్తూ ఉన్నది. ఆ తెర మీద చిత్రకారుని పనిగా ఆ కెరూబులను కూడా ఆ తెర మీద చిత్రీకరించాలి అని కూడా దేవుడు తెలియజేశాడు. ప్రియులారా, అలాగైతే ఈ యొక్క తెరను గురించి ఈ సమయంలో మనం కొన్ని సంగతులను జ్ఞాపకం చేసుకుందాం. ఈ 32వ వచనం చూడండి. 32వ వచనం, తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దానిని వేయవలెను. అలాగైతే ఈ తెరను నిలవబెట్టడానికి కూడా 4 స్తంభములను కూడా తుమ్మకర్రతో చేయాలని, ఆ తుమ్మకర్రతో చేయబడినటువంటి 4 స్తంభములకు బంగారు రేకును కూడా పొదిగించి ఆ 4 స్తంభముల మీద ఈ తెరను వేలాడదీయాలి అని చెప్పాడు. అలాగైతే ఈ యొక్క తెరను గురించి ఇంకొక మాట చూడండి. 33వ వచనం, ఆ అడ్డ తెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డ తెర లోపలికి తేవలను. ఆ అడ్డ తెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును అని చదువుతున్నాం. కనుక ఈ తెర అతి పరిశుద్ధ స్థలాన్ని, పరిశుద్ధ స్థలాన్ని ఈ తెర వేరు చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగైతే ప్రియులారా, ఈ యొక్క తెర పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తున్నటువంటి ఆ తెర గురించి మనము దేవుని వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆ తెర మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరము అని అపోస్తలుడైనటువంటి పౌలు వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయములో ఒక వచనం మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం, పౌలు వ్రాసిన హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. 19-20 వచనాలు 10వ అధ్యాయం, 12వ అధ్యాయం కాదు, 10వ అధ్యాయంలో మాటలు ఉన్నాయి. 19-20 వచనాలు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా అన్నాడు. ఆయన శరీరము అను తెర ద్వారా. కనుక ఈ యొక్క తెర దేనిని సూచిస్తుందని ఇక్కడ పౌలు వ్యాఖ్యానిస్తున్నాడు? ఆయన శరీరము అనే తెర అన్నాడు. అలాగైతే పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తున్నటువంటి ఆ తెర ఏమిటంటే మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరం. ఆయన శరీరమే ఆ తెర అని పౌలు రాస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన శరీరము అనే మాట ఇక్కడ మనం పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు అంటే, మరొక వచనాన్ని కూడా చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయములో, మత్తయి సువార్త 27వ అధ్యాయములో 51వ వచనం చదువుకుందాం. 51వ వచనం, 50-51 2 వచనాలు చదువుతున్నాను. 27వ అధ్యాయం, యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర అన్నాడు. అంటే అప్పటికి యేసు ప్రభు కాలంలో ప్రత్యక్షపు గుడారం లేదు. అప్పటికి దేవాలయం కట్టబడింది.
అయితే ఈ దేవాలయములో కూడా ఏముంది? పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేటువంటి తెర మాత్రం ఉన్నది. ప్రత్యక్ష గుడారంలో ఉన్నట్టుగానే దేవాలయములో కూడా పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేటువంటి తెర ఉంది. ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే సిలువలో చనిపోయాడో ఆ సమయంలో దేవాలయములో ఉన్నటువంటి ఈ తెర కాదు, ఈ తెర ఏమయ్యిందని చదువుతున్నాను చూడండి, 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను. తెర ఏమైపోయింది? చినిగిపోయింది. ఏమిటి తెర? హెబ్రీ పత్రికలో పౌలు రాశాడు 10వ అధ్యాయం 19-20 వచనాలలో, యేసుక్రీస్తు యొక్క శరీరం అనే తెర. యేసు ప్రభు చనిపోవడానికి ఈ తెర చినిగిపోవడానికి సంబంధం ఏంటి? యేసు ప్రభు చనిపోయినప్పుడు సిలువలో ఆయన చనిపోయినప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి తెర చినిగిపోవడానికి కారణం ఏంటిది? ఆ రెండింటి సంబంధం ఏంటి? అదే పౌలు రాసింది. ఆ తెర యేసు ప్రభు యొక్క శరీరం కాబట్టి ఆ తెర చినిగిపోయింది సిలువలో. కాబట్టి ఈ తెర కూడా ఏమైపోయింది? చినిగిపోయింది. కాబట్టి పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తున్నటువంటి ఆ తెర మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము. అయితే ప్రియులారా, ఈ తెరను గురించి మనం బైబిల్లో మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. లేవియా కాండము 4వ అధ్యాయం చూడండి. పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తున్నటువంటి ఆ తెరను గురించి, ఆ అడ్డ తెరను గురించి మరొక మాట చదువుదాం. లేవియా కాండము 4వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలీయుల సమాజమంతయు పొరపాటున ఏ తప్పిదము చేసి యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేనినైనను మీరి చేయరాని పని చేసి అపరాధులు అయిన ఎడల, వింటున్నారా? పాపం ఎంతమంది చేశారు? సమాజమంతా కూడా, ఇశ్రాయేలీల సమాజమంతా కూడా పొరపాటున ఏ తప్పిదమైనా చేసి దేవుడిచ్చినటువంటి ఆ ఆజ్ఞలన్నిటిలో దేనినైనా మీరి చేయరాని పని చేసి అపరాధులైతే అప్పుడు ఏం చేయాలి? వారు ఆ ఆజ్ఞకు విరోధముగా చేసిన ఆ పాపము తమకు తెలియబడినప్పుడు సంఘము అంటే ఇశ్రాయేలీల సమాజం అన్నమాట. సంఘము పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. సమాజము యొక్క పెద్దలు యెహోవా సన్నిధిలో ఆ కోడె మీద తమ చేతులు ఉంచిన తరువాత యెహోవా సన్నిధిలో ఆ కోడెను వధింపవలెను. అభిషక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారము లోనికి తీసుకుని రావలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని 7 మారులు ప్రోక్షింపవలెను. విన్నారా? సమాజమంతా కూడా పాపం చేస్తే, పొరపాటున ఏ తప్పిదములోనైనా పడితే, 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ విషయములోనైనా తప్పిదం చేస్తే ఆ సమాజమంతా పొరపాటున పాపం చేసినప్పుడు ఆ సమాజము యొక్క పాపానికి పరిహారము కలిగించడానికి ఒక కోడెదూడను వధించి ఆ కోడెదూడ యొక్క రక్తాన్ని తీసుకొని ప్రధాన యాజకుడు ఎక్కడికి రావాలి? ఈ తెర దగ్గరకు రావాలి. అది ఇప్పుడు మనం చదివింది. చూడండి 17వ వచనం. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున అన్నాడు. అడ్డతెర అంటే ఈ తెర. ఈ తెర దగ్గరకు వచ్చి యెహోవా సన్నిధిలో 7 మారులు దానిని ప్రోక్షింపవలెను. ఈ తెర లోపలికి వెళ్ళకూడదు ప్రధాన యాజకుడు. ఈ తెర దాటి లోపలికి వెళ్ళకూడదు. చూడండి మరొక మాట చదువుదాం. 16వ అధ్యాయము లేవియా కాండం 16వ అధ్యాయం. లేవియా కాండము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అహరోను 2 కుమారులు యెహోవా సన్నిధిలో సమీపించి చనిపోయిన తరువాత దేవుడు మోషేతో ఇలా మాట్లాడుతున్నాడు. 2వ వచనం. నేను కరుణాపీఠం మీద మేఘములో మీకు కనపడతాను. నీ సహోదరుడైన అహరోను చావక ఉండునట్లు అతడు మందసము మీది కరుణాపీఠము ఎదుట ఉన్న అడ్డతెర లోపలికి
ఎల్లప్పుడూ రాకూడదు అని అతనితో చెప్పుము. ఎప్పుడు రాకూడదు? ఈ తెర దాటి లోపలికి వచ్చినట్టుగా ఈ తెర దాటి ఎప్పుడు లోపలికి రాకూడదని అహరోనుతో చెప్పు అన్నాడు. కరుణాపీఠం ఎక్కడ ఉంటుంది? మందసము మీద కరుణాపీఠం అతి పరిశుద్ధ స్థలములో ఉంటుంది. దానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ తెరను దాటి ప్రధాన యాజకుడు ఎప్పుడూ కూడా లోపలికి రాకూడదు. కాబట్టి ఇప్పుడు మనం 4వ అధ్యాయములో ఇశ్రాయేలీయుల సమాజం అంతా పాపం చేసినప్పుడు ఆ రక్తం తీసుకొని ఆ ప్రధాన యాజకుడు ఎక్కడికి రావాలి? తెర దగ్గరికి ఇక్కడికి రావాలి. బయట ఉండాల్సింది, తెర బయట ఉండాల్సింది, లోపలికి వెళ్ళకూడదు. ఇక్కడే ఉండి 7 మారులు ప్రోక్షించినప్పుడు ఏం జరుగుతుంది? 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనం, అతడు పాప పరిహారార్థ బలియగు కోడెను చేసినట్లుగా దీనిని చేయవలెను, అట్లే దీనిని చేయవలెను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయచిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును. 7 మారులు ప్రోక్షించినప్పుడు ఇశ్రాయేలీయుల సమాజం అంతటికి ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. అలాగైతే ప్రియులారా, ఈ తెరను గురించి మనం ఒక పాఠం నేర్చుకుంటున్నాం ఈ సమయంలో. యాజకుడు, ప్రధాన యాజకుడు ఇశ్రాయేలీయుల సమాజం అంతటి యొక్క పాపమునకు పరిహారం కలిగించటానికి ఈ తెర దగ్గరకు వచ్చి రక్తమును ప్రోక్షించినప్పుడు ఆ సమాజానికి ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. మరొక మాట చదువుదాం. హెబ్రీలకు వ్రాసిన పత్రిక, హెబ్రీలకు పౌలు వ్రాసిన పత్రికలో ఆ తెరను గురించి మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. ఒక విషయం లేవియాకాండం 4వ అధ్యాయంలో వ్రాయబడినట్టుగా ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజానికి పాప క్షమాపణ కలుగుతుంది. నంబర్ 1. నంబర్ 2 చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 6వ వచనం, ఇవి ఇలాగున ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు. మొదటి గుడారం అంటే ఏంటి? ఇది మొదటి గుడారం, పరిశుద్ధ స్థలం. ఇది మొదటి గుడారం. యాజకులు ఈ మొదటి గుడారంలోకి నిత్యము వస్తూ ఉంటారు, రోజు వస్తారు. తర్వాత మాట ఏమన్నాడు చూడండి. యాజకులు సేవ చేయుచు నిత్యమును ఈ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారములోనికి ప్రవేశించును. విన్నారా? ప్రధాన యాజకుడు ఒక్కడే. ఇక ప్రధాన యాజకుడికి ప్రక్కన అసిస్టెంట్స్ ఉంటారు, యాజకులు, వాళ్ళు కాదు. ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరమునకు ఒక్కసారి రక్తం తీసుకొని ఎక్కడికి వస్తాడు? ఈ తెరను దాటి లోపలికి వస్తాడు. ఎన్నిసార్లు రావాలి? ఒక్కసారి. రోజుకు ఒకసారా? వారానికి ఒకసారా? నెలకు ఒకసారా? కాదు, సంవత్సరమునకు ఒక్కసారే. సంవత్సరమునకు ఒక్కసారి ఈ అడ్డ తెరను దాటి లోపలికి రావాలి. మిగిలిన కాలాలలో ఈ అడ్డతెరకు బయటే ఉండి ఇశ్రాయేలీయుల యొక్క సమాజమునకు పాప క్షమాపణ కలుగు చేయటానికి రక్తమును ప్రోక్షించాలి. లోపలికి వచ్చి సంవత్సరానికి ఒకసారి వచ్చి ఏం చేయాలి? చూడండి 8వ వచనం, హెబ్రీ పత్రిక 9:8. సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని 2వ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును అన్నాడు. అలాగైతే సంవత్సరానికి ఒకసారి లోపలికి వచ్చి ఇక్కడ కూడా రక్తం ప్రోక్షిస్తాడు. ఎందుకు? తన కొరకు, తర్వాత ప్రజల యొక్క అజ్ఞాన కృతముల కొరకు కూడా అతడు సంవత్సరానికి ఒకసారి లోపలికి వచ్చి మందసం ఎదుట రక్తమును ప్రోక్షిస్తాడు. అలాగైతే ఈ అడ్డ తెరను గురించి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, లేవియాకాండం 4వ అధ్యాయంలో చెప్పుకున్నాం, ఇశ్రాయేలీయుల సమాజం అంతటికి పాప క్షమాపణ కలుగు చేయడానికి ఆ తెర దగ్గరకు వచ్చి రక్తం ప్రోక్షిస్తాడు. ఎవరా తెర? యేసు ప్రభు యొక్క శరీరం కలువరి శిలువలో ఆయన చనిపోయినప్పుడు ఈ తెర చినిగిపోయింది.
యేసు ప్రభువే ఆ తెర దగ్గరకు వచ్చి రక్తమును ప్రోక్షించాలి. సంవత్సరములకు ఒకసారి తెరను దాటి లోపలికి వెళ్ళి తన కొరకు ప్రజల కొరకును కూడా మరలా సంవత్సరానికి ఒకసారి రక్తము ప్రోక్షించాలి. అలాగైతే ఈ తెర మనకి ఏ పాఠం నేర్పుతుందంటే, కలువరి సిలువలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మానవాళి అందరి యొక్క అజ్ఞాన కృతముల కొరకు, మానవులందరూ చేసినటువంటి అపరాధముల కొరకు, పొరపాటునని మనం లేవియా కాండంలో చదివాం. మనం చేసిన పాపాలు పొరపాటున కాదు, కావాలనే చేశాం, కావాలనే పాపాలు చేశాం, కావాలనే అపరాధములు చేశాం, తెలిసి చేశాం. ఇటువంటి మనందరి పాప విమోచన కొరకై కలువరి సిలువలో యేసు ప్రభు తన అమూల్యమైనటువంటి రక్తమును ధారపోసి మనకేం కలుగు చేశాడు? పాప క్షమాపణ. అందుకనే ఆ ప్రధాన యాజకుడు వెళ్ళి పాప క్షమాపణ ప్రజల కొరకు ఆ రక్తమును ప్రోక్షించి దేవునిని ఏం చేసేవాడు? ఆరాధించేవాడు. దేవునిని ఆరాధించేవాడు. అలాగైతే ప్రియులారా, ఈ యొక్క ఆ పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తున్నటువంటి ఆ అడ్డతెర మన పాప విమోచన కొరకై కలువరి సిలువలో ప్రాణం పెట్టిన మన ప్రభువైన యేసుక్రీస్తుని, ఆ యేసు ప్రభువుని ఈ లోకమునకు పంపినటువంటి తండ్రి అయినటువంటి దేవునిని మనము ఆరాధించాలి అనేటువంటి పాఠం మనకు నేర్పుతుంది ఈ తెర. దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. ఆ అడ్డతెర పాప క్షమాపణను కలుగు చేసే సమయంలో ఆ అడ్డతెర దగ్గర రక్తం ప్రోక్షించబడుతుంది. ప్రజల యొక్క పాపాలకు క్షమాపణ కలుగుతుంది. కనుక ఆ అడ్డతెర దగ్గర పాప క్షమాపణ కలుగు చేసినటువంటి ఆ దేవునికి యాజకుడు ఏం చేస్తాడంటే స్తోత్రములు చెల్లిస్తాడు, ఆరాధన చేస్తాడు. అలాగైతే సోదరుడా, సోదరి, దేవుని పిల్లలమైన మనం కూడా మన విమోచన కొరకై కలువరి సిలువలో ప్రాణం పెట్టిన మన ప్రభువైన యేసుక్రీస్తుని, ఆయన మరణమును పునరుద్ధానమును మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువుని స్తుతించాలి, ఘనపరచాలి. యేసు ప్రభువుని ఈ లోకమునకు పంపినటువంటి మన తండ్రి అయిన దేవునిని మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. కానీ చాలామందికి ఈ ఆరాధనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఈ ఆరాధనలో ఉన్నటువంటి ఆ విలువైనటువంటి అర్థం తెలియటల్లా చాలామందికి. ఆరాధనను చాలామంది తేలిగ్గానే తీసుకుంటున్నారు. మనకు తీరితే పోదాంలే అన్నట్టుగా పనులు పెట్టుకుంటారు. ఆదివారమే పనులు పెట్టుకొని, ఆదివారమే ప్రయాణాలు పెట్టుకొని, ఆదివారమే ఆయా కార్యక్రమాలు పెట్టుకొని ఆరాధనను నిర్లక్ష్యం చేస్తున్నారు. సోదరుడా, సోదరి, నీ పాప విమోచన కొరకు కలువరిలో ప్రాణం పెట్టిన ప్రభువుని ఆరాధించవా? ఆయన మరణమును పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకోవద్దా? ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించవద్దా? ఆ ప్రభువుని మనము తప్పకుండా ఆరాధించబద్దులమై ఉన్నాం. మన జీవితంలో ఏనాడు కూడా ఆరాధనను పోగొట్టుకోకూడదు. ఆరాధనను నువ్వు పోగొట్టుకుంటున్నావంటే నీ పాపము కొరకై, నీ అపరాధము కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభువుకు నువ్వు అంత విలువ ఇవ్వడం లేదు అని అర్థం. మనము మంచంలో ఉంటే తప్ప. రెండవది, కొన్నిసార్లు ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులకి లేకపోతే విద్యార్థులకి కొన్ని జీవితానికి అవసరమైనటువంటి పరీక్షలు పెడతారు ఆ రోజు కదా. అలాంటి సందర్భములో తప్ప పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, ఇలా ఇవన్నీ కూడా మన చేతిలో పనులు కదా. అలాంటి వాటిని అడ్డం పెట్టుకొని ఆరాధనను పోగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక అడ్డతెర పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తున్నటువంటి ఈ అడ్డతెర మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరమును జ్ఞాపకం చేస్తుంది, ఆయనను జ్ఞాపకం చేస్తుంది, ఆ ప్రియ ప్రభువు యొక్క ప్రాణ త్యాగాన్ని జ్ఞాపకం చేస్తుంది, ఆ ప్రియ ప్రభువుని మనము ఆరాధించాలి అనేటువంటి తలంపును జ్ఞాపకం చేస్తుంది ఈ అడ్డతెర. యేసు ప్రభు కలువరి సిలువలో చనిపోయినప్పుడు ఈ అడ్డతెర చినిగిపోయింది అని మనం చెప్పుకున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 50-51 వచనాలలో మనం ఆ మాట చదివాం.
యేసు ప్రభు చనిపోయినప్పుడు తెర చినిగిపోయింది. తెర చినిగిపోయిందంటే అర్థం ఏంటిది? ఇక తెర యొక్క అవసరం లేదు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, హెబ్రీ పత్రికలో ఆ ప్రధాన యాజకుడు ఎన్నిసార్లు వస్తాడు లోపలికి? సంవత్సరానికి ఒకసారే వస్తాడు. ఇప్పుడు ఈ తెర చినిగిపోయింది. తెర చినిగిపోయిందంటే ఇక పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎప్పుడెప్పుడు రావచ్చు? తెర అడ్డం లేదు. తెర చినిగిపోయింది. ద్వారం ఏర్పడింది. నువ్వు ఎప్పుడు కూడా ప్రవేశించవచ్చు. ప్రధాన యాజకుడే కాదు, ఇక్కడ పనిచేస్తున్న యాజకులు కూడా ఉంటారు. వాళ్ళు కూడా లోపలికి రావడానికి అవకాశం ఏర్పడింది. దాని అర్థం ఏంటంటే ఇక్కడ పనిచేసేటువంటి ఆ యాజకత్వం పోయింది, యాజకత్వం మారింది. ఎప్పుడు మారింది యాజకత్వం? యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు ఈ తెర చినిగిపోయింది. యాజకులకు ఇక్కడ అంత ఇది లేదు. ఇప్పుడు ఎవరైనా కూడా లోపలికి ప్రవేశించవచ్చు అన్నమాట. ఆ యాజకులు ఇప్పుడు ఎవరు? మనం అన్నమాట. యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పుడే మనకు ఆ యాజకత్వం వచ్చింది. అంతకుముందు మనకు కూడా లేదు. యేసు ప్రభు కలువరి సిలువలో చనిపోయినప్పుడు, ప్రాణం పెట్టినప్పుడు ఆ రక్తమును ఎవరైతే విశ్వసిస్తారో, ఆ రక్తములో ఎవరైతే కడగబడతారో వాళ్ళందరూ ఏమైపోయారు? యాజకులయ్యారు. అందుకు యాజకత్వం పోయింది. అంతేకాదు, ఈ ప్రధాన యాజకుడు పాత్ర పోయింది, ఆయన పోస్ట్ పోయింది. ఎందుకంటే కలువరి సిలువలో యేసు ప్రభు ఎప్పుడైతే చనిపోయాడో ఆయనే ప్రధాన యాజకుడు అయిపోయాడు. ప్రధాన యాజకత్వం మారింది. తర్వాత సామాన్యంగా పనిచేసే యాజకత్వం కూడా మారిపోయింది తెర చినిగిపోయినప్పుడు. ప్రధాన యాజకుడు యేసు ప్రభు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా యాజకులే. అది ఇప్పుడు యాజకత్వం వాళ్ళైనా చేసేది, మనం కూడానా? లేవీయులే కాదు యాజకులు. యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా యాజకులే. మనందరం యాజకులమే. సోదరులైనా సోదరులైనా అందరం యాజకులమని మనం పేతురు రాసిన మొదటి పత్రికలో, అలాగే ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాం. ప్రతి ఆదివారం మనము ప్రభువుని ఆరాధించేటప్పుడు కూడా, ప్రభువుని స్తుతించేటప్పుడు ఆ మాట కూడా మనం చెబుతాం. మమ్మల్ని రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని చేసేవయ్యా, నీ సొత్తైన ప్రజగా మమ్మల్ని చేసేవయ్యా, నీకు స్తోత్రములని ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం. అలాగైతే ప్రియులారా, ఆ తెర చినిగిపోయినప్పుడు యాజకత్వం మారిపోయింది. యాజకత్వం మార్చడానికి దేవుడు ఏం చేశాడు? ఆ తెరను యేసు ప్రభు చనిపోయినప్పుడు చింపేశాడు. ఆ తెర అంతటా తెర చినిగిద్దా చెప్పండి? తెర అంతటా తెర చినగదు. దేవుడే ఆ తెరను ఏం చేశాడు? చింపేశాడు ఆ రోజు యేసు ప్రభు చనిపోయినప్పుడు. నా కుమారుడు ప్రధాన యాజకుడు ఇక నుండి, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఏమైపోయారు? యాజకులైపోయారు. కాబట్టి యాజకులు మనమే. ఆయనను మనం ఏం చేయాలి? నిత్యము ఆరాధించే వారంగా ఉండాలి, ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి. ఈ తెరను గురించి మరొక మాట చదువుదాం. నిర్గమాకాండం 26వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం 26వ అధ్యాయం. ఈ తెరను 4 స్తంభముల మీద వేలాడదీయాలి అని మనం చదువుతున్నాం. 32వ వచనం చూడండి. 32వ వచనం, 26వ అధ్యాయము 32వ వచనం. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దానిని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. అలాగైతే ప్రియులారా, ఈ తెరను దేవుడు ఆ పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేయడానికి 4 స్తంభముల మీద ఆ తెరను ఏర్పాటు చేయాలి అని చెప్పాడు. 4 స్తంభములు అన్నాడు. ఆ 37వ వచనం చూడండి. 37వ వచనం. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి అన్నాడు. ఇక్కడ ఎన్ని స్తంభాలు కనపడుతున్నాయి? 5 స్తంభాలు కనపడుతున్నాయి.
అంటే 5 స్తంభాల సంగతి ఏమి, ఈ తెర సంగతి. సరే, ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఈ తెర సంగతి కదా. ఈ తెరను నిలబెట్టడానికి ఎన్ని స్తంభాలు కావాలన్నాడు? 4 స్తంభాలు. ఈ తెరను నిలబెట్టడానికి ఎన్ని స్తంభాలు కావాలన్నాడు? 5 స్తంభాలు కదా. దేవుడు సంఖ్యను కూడా మనకు సారి ఒక ప్రత్యేకమైనటువంటి తలంపుతోనే చెబుతున్నాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ తెరకేమో 4 స్తంభాలు అన్నాడు, ఈ తెరకేమో 5 స్తంభాలు అన్నాడు. మనం కొంచెం ఆలోచన చేస్తే దేవుడు 4 స్తంభములను ఏర్పాటు చేసి ఆ 4 స్తంభాల మీద ఆ తెరను నిలబెట్టాలి అని దేవుడు చెప్పాడంటే ఆ 4 స్తంభములు కూడా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుని సూచిస్తూ ఉన్నాయి. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు, ఆయన తుమ్మకర్రతో చేయబడినటువంటి ఆ 4 స్తంభములు యేసు ప్రభు యొక్క మానవత్వాన్ని తెలియజేస్తున్నాయని మనం మందసం సందర్భంలో జ్ఞాపకం చేసుకున్నాం. మందసమును తుమ్మకర్రతో చేయాలి, పైన బంగారు రేకు పొదిగించాలి. బంగారు రేకేమో దైవత్వాన్ని తెలియజేస్తున్నాయి. అలాగే ఈ 4 స్తంభములు కూడా తుమ్మకర్రతో చేయాలి, బంగారు రేకును పొదిగించాలని దేవుడు చెప్పాడు. కాబట్టి 4 స్తంభములు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన మానవత్వం, ఆయన దైవత్వం. ఆయన మానవత్వం, ఆయన దైవత్వం. ఈ లోకములో ఆయన మానవుడుగా జీవించాడు. అదే సమయంలో ఆయన మానవుడుగానే జీవించాడు, కానీ సంపూర్ణమైన మానవుడే, కానీ ఆయనలో సంపూర్ణమైన దైవత్వం కూడా ఉన్నది. ఆ 4 స్తంభములు సంపూర్ణుడైనటువంటి మానవుడుగా, సంపూర్ణుడైనటువంటి దైవత్వం కలిగిన వాడైన యేసు ప్రభువుని తెలియజేస్తున్నాయి. 4 స్తంభములలో మొదటి స్తంభము యేసు ప్రభువు యొక్క జననం. యేసు ప్రభువు యొక్క జననం. యేసు ప్రభువు జన్మించినట్లుగా ఎవరైనా జన్మించారా? యేసు ప్రభువు జన్మించినప్పుడు మానవుడిగానే జన్మించాడు, కానీ ఆయన జననము యొక్క విధము చూస్తే ఆయన దైవత్వము కలిగిన వాడు అని మనకు అర్థమవుతుంది. ఏ పురుషుని ప్రమేయము లేకుండా పరిశుద్ధ ఆత్మ వలన జన్మించాడు. యేసు ప్రభు పరిశుద్ధాత్మ వలన జన్మించాడు. ఆయన యొక్క జననము విధము చూసినప్పుడు ఆయన దైవ కుమారుడు, దైవత్వము కలిగిన వాడు అని మనకు అర్థమవుతుంది. అలాగైతే మొదటి స్తంభం ఆయన యొక్క జననం. రెండవ స్తంభము ఆయన జీవితం. యేసు ప్రభువు జీవించినటువంటి జీవితం ఈ భూలోకములో ఇంకా ఎవ్వరూ జీవించలేదు, జీవించబోరు. నాలో పాపము ఉన్నది అని మీలో ఎవరైనా స్థాపిస్తారా అని అంటే ఎంతమంది వచ్చారు ముందుకి? ఒక్కడు రాలా. యేసు ప్రభు జీవితంలో ఏమీ లేదు. యేసు ప్రభు జీవితంలో పాపము లేదు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని నిలబెట్టి మీలో పాపము లేనివాడు ఎవడు, ఈమె మీద రాయి వేయండి అంటే ఎంతమంది వేశారు రాళ్ళు? ఒక్కడు కూడా రాయి వేయలా. ప్రతి ఒక్కడు కూడా, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారు వరకు కూడా అందరూ కూడా తమ మనస్సాక్షి చేత గద్దించబడిన వారై రాళ్ళు అక్కడే పడవేసి వెళ్ళిపోయారు. అందరూ పాపం చేసిన వారే. యేసు ప్రభువు ఒక్కడే ఏ పాపము లేనటువంటి జీవితము జీవించినటువంటి వాడు. రెండవ స్తంభము పాపము లేకుండా జీవించిన ఆయన పరిశుద్ధమైన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని తెలియచేస్తుంది. ఆయన దైవత్వం ఆయన జీవితంలో కనపడుతుంది. ఆయన దైవత్వం ఆయన యొక్క జననములో కనపడుతుంది. మూడవ స్తంభము ఆయన మరణం. యేసు ప్రభు మరణించినట్లుగా ఎవరైనా మరణించారా? లేదు కదా. యేసు ప్రభువు యొక్క మరణం, యేసు ప్రభు యొక్క ప్రాణత్యాగం సర్వలోక మానవాళి కొరకు చనిపోయాడు. ఒక ఆయన వచ్చి అన్నాడంట, మహాత్మా గాంధీ కూడా దేశం కోసం కదా తన రక్తాన్ని దారిపోసాడు. యేసు ప్రభువు ఏంది రక్తం పెట్టింది, ఆయన కూడా గాడ్సే తుపాకీతో కాల్చితే రక్తం వచ్చింది, గాంధీ కూడా చనిపోయాడని. గాంధీ చనిపోయింది దేశం కోసం కావచ్చు, యేసు ప్రభు చనిపోయింది సర్వలోక మానవాళి పాపము కొరకు చనిపోయాడు.
గాంధీ చచ్చిపోయింది స్వతంత్రం కోసం చచ్చిపోయాడేమో. యేసు ప్రభు పాపము నుండి విమోచించి మానవాళికి స్వాతంత్రము ఇవ్వడానికి, పాపపు బానిసత్వపు బ్రతుకు నుండి విమోచించడానికి ప్రభు తన ప్రాణాన్ని ధారపోశాడు. ఆయన మరణం, యేసు ప్రభు చనిపోయినప్పుడు గాఢాంధకారం అలుముకుంది దేశమంతటా, చెమ్మ చీకటి. యేసు ప్రభు చనిపోయినప్పుడు కొండలు పగిలిపోయాయి, బండలు బద్దలైపోయాయి. యేసు ప్రభు చనిపోయినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. ఎవరన్నా చనిపోయినప్పుడు ఎలాగూ ప్రకృతిలో మార్పులు సంభవించాయా? లేదు. యేసు ప్రభు యొక్క మరణము ఆయన దైవత్వాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి సమాధిలోనే లేడు. సమాధిలోనే ఉన్నాడా? మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయి సమాధిలో ఉన్నోళ్లే. ఇందాక చెప్పుకున్నాము ఆయన కూడా కదా. ఇక ఎంతమంది రక్తం దారిపోసి దేశం కోసం ఇంకొకరి కోసం దారిపోసినా వాళ్ళందరూ చచ్చిపోయి సమాధిలోనే ఉన్నవాళ్ళు. కానీ యేసు ప్రభు ఆయన సమాధి చేయబడి 3వ దినమున మృతులలో నుండి లేచాడు. ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆయన పునరుద్ధానం ఆయన దైవత్వాన్ని తెలియచేస్తుంది. 4 స్తంభములు యేసు ప్రభు యొక్క దైవత్వం, ఆయన యొక్క జననం, ఆయన యొక్క జీవితం, ఆయన యొక్క మరణం, ఆయన యొక్క పునరుద్ధానం. ఈ 4 స్తంభములు, 4 స్తంభముల మీద ఆ తెరను వేలాడదీయాలి. ప్రియులారా, ఆ 4 స్తంభములు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. ఆ తెర మానవాళి యొక్క పాప క్షమాపణ కొరకై చిందించిన రక్తము ప్రోక్షించబడేటువంటి స్థలము ఎక్కడంటే ఆ అడ్డతెరే. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆ అడ్డతెర చినిగిపోయింది. కాబట్టి మానవాళి యొక్క పాప విమోచన కార్యాన్ని కూడా ఆ తెర మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ 4 స్తంభములు కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని, ఆ జీవితంలో ఉన్న దైవత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాయనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 34వ వచనం చూడండి. 34వ వచనం, అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసము మీద కరుణాపీఠము ఉంచవలెను, అడ్డతెర వెలపల అన్నాడు. 35వ వచనం, అడ్డతెర వెలపల అంటే ఇక్కడనమాట. ఇది అడ్డతెర, దీని వెలుపల ఏముండాలన్నాడు? అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణము వైపు ఉన్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీపవృక్షమును ఉంచవలను. ఈ పరిశుద్ధ స్థలములో ఇక్కడేమో బల్ల ఉంటుంది, ఇక్కడేమో దీపవృక్షము ఉంటుంది, ఇక్కడేమో మందసము ఉంటుంది, మందసం మీద కరుణాపీఠము ఉంటుంది. దేవుడు ఆ వస్తువులను అక్కడ ఉంచమని చెప్పాడు. తర్వాత ఇప్పుడు 36వ వచనం చూడండి. 36వ వచనం, మరియు నీల ధూమ్ర రక్తవర్ణముల గల పేనిన సన్న నారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలెను. ఇప్పుడు మనం 2వ తెరకు వచ్చాం. ఈ తెర, ఇక్కడ తెర సంగతి చెబుతున్నాడు. ఇప్పుడు ఈ తెరను కూడా 3 రంగులతో చేయాలి, సన్ననారతోనే చేయాలి అని చెప్పాడు. ఆ రంగుల సంగతి మనం ముందుగానే చెప్పుకున్నాం, సన్ననార సంగతి కూడా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ తెరను గుడారపు ద్వారమునకు చేయాలి అని చెప్పాడు. ఆ తెరకు 5 స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకును పొదిగించాలి అని చెప్పాడు. ప్రియులారా, అలాగైతే ఇక్కడ మరొక తెరను మనం చూస్తున్నాం. ఈ తెరకు చాలా వ్యత్యాసం కూడా ఉంది అని మనం చెప్పుకున్నాం. ఈ తెర లోపలికి ఎవరు కూడా వెళ్ళటానికి వీల్లేదు. ఒక్క ప్రధాన యాజకుడే, అతడు సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళాలి ఈ తెరను దాటి. మరి ఈ తెర సంగతి చూస్తే ఈ తెర లోపలికి ప్రధాన యాజకుడితో పాటుగా యాజకులు ఉంటారు. ఈ ప్రధాన యాజకుడికి అసిస్టెంట్స్గా, సహాయం చేసేటువంటి వారుగా, సహకారులుగా యాజకులు ఉంటారు. వాళ్ళు కూడా ఈ తెరను దాటి లోపలికి వస్తారు. లోపలికి వచ్చి ఏం చేస్తారు? సన్నిధి రొట్టెల బల్ల మీద ఉన్నటువంటి ఆ రొట్టెలను వారు పెడుతూ ఉండాలి, వాటిని భక్షిస్తూ ఉండాలి.
ఇక్కడ దీపవృక్షము ఉంటుంది. ఈ దీపవృక్షాన్ని సాయంత్రం వేళ వెలిగించాలి, ఉదయం వేళ ఆర్పివేయాలి. ఈ దీపవృక్షాన్ని కూడా వాళ్ళు సరిచేస్తూ ఉండాలి. వాళ్ళు నిత్యము ఈ యొక్క దీపవృక్షాన్ని సరిచేస్తూ ఉండాలి. మధ్యలో ధూపవేదిక ఉంటుంది. ఆ ధూపవేదిక మీద వారు నిత్యము ధూపము వేస్తూ ఉండాలి. అలాగైతే ఈ మందిరంలో, ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఏం జరుగుతుంది? సేవ జరుగుతుంది. సేవ జరుగుతుంది. ఒక్కసారి దినవృత్తాంతముల 2వ గ్రంథములో ఒక వచనం చదువుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయములో, దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయములో యెరోబాముకి అబియాకు యుద్ధము జరుగుతున్న సమయంలో, అబియా అంటే రెహబాము కుమారుడు అన్నమాట. యెరోబాము అంటే ఇశ్రాయేలులకు రాజు అన్నమాట, మొదటి రాజు ఆయన. ఆ రెహబాము కాలంలో రాజ్యం విడిపోయింది కదా. ఈ రెహబాము కుమారుడైన అబియాకు యెరోబాముకి ఇద్దరికి యుద్ధం జరిగే సమయంలో యెరోబాముతో అబియా ఏమని మాట్లాడుతున్నాడో ఒక మాట చదువుదాం. చూడండి, 10వ వచనం. అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారము కాదు. అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. అహరోను సంతతి వారు సేవ చేయు యాజకులై ఉన్నారు. యాజకులు చేసే పని మందిరములో సేవ. బల్ల మీద సేవ ఉన్నది, దీపవృక్షము దగ్గర సేవ ఉన్నది, ధూప వేదిక దగ్గర సేవ ఉన్నది. అతి పరిశుద్ధ స్థలములో వారు సేవ చేయాలి అని ఇక్కడ మనం చదువుతున్నాం. యాజకులు సేవ చేస్తున్నారు అంటూ ఇంకేమన్నాడు? లేవీయులు చేయవలసిన పనులను లేవీయులే చేయుచున్నారు. పరిశుద్ధ స్థలములో ఏముంది? పని ఉన్నది. పరిశుద్ధ స్థలములో సేవ ఉన్నది. లేవీయులు చేయవలసిన పనులను లేవీయులు చేయుచున్నారు. లేవీయులంటే యాజకులే. యాజకులు పని చేస్తున్నారు, యాజకులు సేవ చేస్తున్నారు. 11వ వచనం. వారు ఉదయము అస్తమయముల యందు యెహోవాకు దహన బలులు అర్పించుచు సుగంధ ద్రవ్యములతో ధూపము వేస్తున్నారు. పవిత్రమైన బల్ల మీద రొట్టెలు ఉంచుచున్నారు. బంగారు దీపస్తంభమును ప్రమిదములను ప్రతి సాయంత్రము ముట్టించుచూ వచ్చుచున్నారు. మేము మా దేవుడైన యెహోవా ఏర్పరిచిన విధిని బట్టి సమస్తము జరిగించుచున్నాము. అలాగైతే ప్రియులారా, పరిశుద్ధ స్థలములో అహరోను సంతతి వారు, లేవీయులైనటువంటి వారు యాజకత్వం చేస్తున్నారు, పని చేస్తున్నారు, సేవ చేస్తున్నారు. అలాగైతే వారు లోపలికి వచ్చి సేవ చేయాలంటే ఏ తెరను దాటి లోపలికి రావాలి? ఈ తెర, పరిశుద్ధ స్థలముకు ఉన్నటువంటి ద్వారమునకు ఉన్నటువంటి ఈ తెరను దాటి వారు లోపలకు వచ్చి సేవ చేయాలి. అలాగైతే ఈ తెరేమో దేవుని యొక్క బలిని, యేసు ప్రభు యొక్క ప్రాణత్యాగాన్ని, యేసు ప్రభు యొక్క విమోచనను, ఆయనను ఆరాధించుటను ఈ తెర జ్ఞాపకం చేస్తుంటే, ఈ తెర దాటి లోపలికి వచ్చినప్పుడల్లా యాజకులు ఏం చేయాలి? సేవ చేయాలి. అలాగైతే ఈ యొక్క తెర ఏం జ్ఞాపకం చేస్తుందంటే యాజకులు సేవ చేసేటువంటి విధానాన్ని జ్ఞాపకం చేస్తుంది. యాజకులు ఏం చేయాలి? సేవ చేయాలి. యాజకులు సేవ చేయాలి. ఈ తెర ఆరాధనను తెలియచేస్తుంటే, ఈ తెర యేసు ప్రభు యొక్క విమోచనను తెలియచేస్తుంటే, ఈ తెర దేవుని పిల్లలమైనటువంటి మనమే యాజకులు. మీరోడు మనము సేవ చేయాలి. అమ్మా, సేవ చేస్తున్నావా? సోదరుడా, సేవ చేస్తున్నావా? ఆయన యొక్క పని, లేవీయులు చేయవలసిన పనులే లేవీయులు చేయుచున్నారు. మందిరంలో పని ఉన్నది, పని చేస్తున్నామా? ఆయన యొక్క పరిచర్య చేస్తున్నామా? ఆలోచన చేయండి. ఈ యొక్క తెర దేవుని పిల్లలమైనటువంటి మనము చేయవలసినటువంటి సేవను జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మనము సేవ చేసేవారమా, పని చేసేవారమా? లేకపోతే వస్తాము, కూర్చుంటాము, వెళ్ళిపోతాము అన్నట్టుగా మన జీవితం ఉంటుందా? ఈ రాత్రి ఆలోచన చేయండి. ఆయన పిల్లలమైనటువంటి మనము పని చేయాలి. ఆ తెరను దాటి నువ్వు లోపలికి వస్తున్నావంటే నీకు పని ఉంది. ఆ తెరను దాటి నువ్వు లోపలికి వస్తున్నావంటే నీకు పని ఉంది. ఆ తెర యేసు ప్రభువే.
యేసు ప్రభువుని విశ్వసించిన నీకు పని ఉన్నది, సేవ ఉన్నది. సేవ చేస్తున్నామా? ఒక సేవకుడు చెప్పాడు, అప్పట్లో, ఇప్పుడంటే కరెంటు ట్రైన్స్ వచ్చినాయి కదా, అప్పట్లో కరెంటు ట్రైన్స్ కాదు, అప్పుడు ఏ ట్రైన్ ఉండేవి? బొగ్గుతోటి నడిచేటువంటి ట్రైన్లు అన్నమాట. బొగ్గుతోటి నడిచేవి. ఆ బొగ్గుతో నడిచేటువంటి ట్రైను, ఆ ట్రైను పోవాలి అంటే, ఆ ట్రైను వెళ్ళాలి, పని ముందుకు సాగాలంటే ఆ పొదుగులు ఏం చేయాలి? వాళ్ళు నిరంతరం ఆ ఇంజన్లో బొగ్గేస్తూ ఉండాలి. బొగ్గేస్తూ ఉంటేనే శక్తి పుడుతుంది. ఆ శక్తితోటి ట్రైన్ ఏమవుతుంది? ముందుకు సాగిపోతుంది. ఆ బొగ్గేస్తూ ఉండాలి. ఆ బొగ్గేసే వాళ్ళు డ్రెస్సులు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి, చేతులు కాయలు కాసిపోతాయి ఆ మంట దగ్గర కదా. ఆ వేడిని భరిస్తూ ఆ ట్రైన్ వెళ్ళటానికి ఈ బొగ్గు వేసేటువంటి కార్మికులే, ఆ ట్రైన్ వెళ్ళడానికి వాళ్ళే కారకులు. ట్రైన్లో కూర్చొని ఉంటారు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంట? శనక్కాయలు తినేవాళ్ళు శనక్కాయలు తింటా, జాంకాయలు కొనుక్కొని జాంకాయలు తినేవాళ్ళు జాంకాయలు తింటా, న్యూస్ పేపర్లు చదివేవాళ్ళు న్యూస్ పేపర్లు చదువుకుంటా కదా. ఈ ట్రైన్లో పోయేటువంటి వాళ్ళందరేమో కబుర్లు చెప్పుకునేవాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ వీళ్ళు ఉంటారు. ఈ ట్రైన్ వెళ్ళాలంటే ఆ బొగ్గు దగ్గర పనిచేసేవాళ్ళు కారణం కదా. ఈ ట్రైన్ ప్రయాణం చేయాలంటే వాళ్ళు కారణం. ఈ లోపల కూర్చున్న వాళ్ళేమో కమ్మగా ఉంటారు. మనం ఎట్లా ఉంటున్నాం? సంఘం నడవాలంటే, సంఘం పని చేయాలంటే, సంఘము ముందుకు సాగాలంటే మనం కూడా శనక్కాయలు తింటా, జాంకాయలు తింటా, పేపర్లు చదువుకుంటా ఉంటే సంఘం ముందుకు పోద్దా? పోదు కదా. ఆ బొగ్గు దగ్గర పనిచేస్తున్నారే, బొగ్గేస్తా ఆ మంట దగ్గర ఉంటున్నారు, ఒళ్ళంతా కూడా నల్లగా మసిపూసుకుంటున్నారు, చేతులు కాయలు కాసిపోతున్నాయి. కష్టపడుతుంటేనే ట్రైన్ ముందుకు సాగిపోతుంది. నీవు నేను అలా కష్టపడుతున్నామా, లేకపోతే భోగిలో కూర్చొని శనక్కాయలు తినేవాళ్ళలాగా జాంకాయలు తినేవాళ్ళలాగా మనం ఉంటున్నామా? నీ వలన నా వలన సంఘమునకు ఏమైనా సేవ ఉన్నదా? ఏమైనా పని జరుగుతుందా? ఈ యొక్క తెర లోపల జరుగుతున్నటువంటి పరిచర్యను జ్ఞాపకం చేస్తుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం 10-11 వచనాలలో హిజ్కియా లోపల పనిచేసేటువంటి యాజకులతో ఒక మాట చెప్పాడు. చూడండి ఏం చెప్పాడు. 11వ వచనం, 29వ అధ్యాయము 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచూ ఉండుటకును, తన సన్నిధిలో నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మలను ఏర్పరచుకొనెను. కనుక మీరు అశ్రద్ధ చేయవద్దు. ఏ విషయంలో అశ్రద్ధ చేయొద్దు? మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఈ పరిశుద్ధ స్థలంలో పరిచర్య చేయడానికి. సేవ ఉంది ఎక్కడ? పరిచర్య ఉంది ఎక్కడ? పని ఉన్నది ఎక్కడ? ఈ పని చేసే విషయంలో మీరు అశ్రద్ధ చేయొద్దు హిజ్కియా చెబుతున్నాడు. కనుక దేవుని పిల్లలమైన మనం ఈ తెరను దాటి లోపలకు వచ్చి పని చేయటంలో శ్రద్ధ కలిగిన వారంగా ఉందాం. ఈ తెరను గురించి మరొక విషయం మనం చెప్పుకొని మనం ముగింపు చేద్దాం. ఈ తెర యేసు ప్రభువుని సూచిస్తుందని మనం చెప్పుకున్నాం. ఈ తెర నిలబడటానికి ఎన్ని స్తంభాలు కావాలన్నాడు ఇక్కడ? ఇందాకేమో 4 స్తంభాలు అన్నాడు, ఇక్కడేమో 5 స్తంభాలు అన్నాడు. ఈ తెర నిలబెట్టడానికి 5 స్తంభాలు కావాలని చెప్పాడు. ప్రియులారా, ఈ తెర కూడా మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తే. ఈ తెర నిలబడానికి 5 స్తంభాలు మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఆయన ఈ లోకములో మన కొరకు బలి కావడానికి, ఉపయోగపడటానికి, బలి కావడానికి ఆయన మాత్రమే కారకుడు అని తెలియచేసేటువంటి పరిశుద్ధతను తెలియచేస్తుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 2 రెఫరెన్స్లు మనం చెప్పుకుందాం. ఆయన పరిశుద్ధత, ఆయన యొక్క దీనత్వాన్ని ఈ 5 స్తంభాలు జ్ఞాపకం చేస్తున్నాయి. చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడు. మొదటి స్తంభం ఏంటి చెప్పండి? ఆయన యొక్క పవిత్రత.
రెండవ స్తంభం ఆయన నిర్దోషి, ఏ దోషము లేనివాడు. మూడవ స్తంభం ఆయన నిష్కల్మషుడు, ఆయనలో కల్మషమే లేదు. నాలుగవ స్తంభం ఆయన పాపులలో చేరకుండా ప్రత్యేకంగా ఉన్నవాడు. ఐదవ స్తంభము ఆయన ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడు. ఆ యేసు ప్రభువే నీ కొరకు నా కొరకు పాప క్షమాపణ కలుగు చేయడానికి ఆయనే ఇంకా ఆయన తప్ప ఇంకొకరు లేరు. ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఐదవది ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడు. 5 స్తంభముల మీద ఆ తెరను నిలపాలి. ఆ యొక్క 5 స్తంభములు యేసు ప్రభువులో ఉన్నటువంటి పవిత్రత, పరిశుద్ధత, నిష్కల్మత్వము, ఆయన ప్రత్యేకమైనటువంటి జీవితం, ఆయన ఔన్నత్యం ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడు. అవి జ్ఞాపకం చేస్తున్నాయి. ఆ 5 స్తంభములు మరొక పోలికను జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. యేసు ప్రభు యొక్క దీనత్వాన్ని, ఆయన తగ్గింపును కూడా ఆ యొక్క 5 స్తంభములు మనకు జ్ఞాపకం చేస్తున్నాయని మనం నేర్చుకుందాం. 6వ వచనం చూడండి. 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, వాస్తవంగా యేసు ప్రభు ఎవరు? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. అసలు ఆయన దేవునితో సమానుడు. పౌలు రాస్తున్నాడు, అలాంటి యేసు ప్రభువు మొదటి స్తంభం విడిచిపెట్టకూడని భాగ్యమును విడిచిపెట్టాడు. అది వాస్తవంగా విడిచిపెట్టకూడని భాగ్యం. పరలోకములో ఆ అత్యున్నతమైన సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండి దేవునితో సమానుడుగా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని కోట్ల కొలది దూతల చేత రాత్రింపగళ్ళు మానకుండా ఆరాధింపబడేటువంటి ఆ గొప్ప భాగ్యం, అది విడిచిపెట్టకూడని భాగ్యం. అయినా ఏం చేశాడు? విడిచిపెట్టాడు. నంబర్ 1, మొదటి స్తంభము విడిచిపెట్టకూడని భాగ్యమును విడిచిపెట్టే అంతగా ఆయన తగ్గించుకున్నాడు. 2, మనుషుల పోలికగా పుట్టాడు. దేవుడు ఏమైపోయాడు? దేవుడు మానవుడయ్యాడు. ఎంతగా తగ్గించుకున్నాడు చూడండి. సర్వాధికారి అయినటువంటి ఆ దేవుడు ఒక మానవుడిగా మనలాగా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. మనుషుల పోలికగా పుట్టినటువంటి తగ్గింపు. 3వది, ఆ మనుషులలో కూడా రాజుగా కాదు, ఎలా పుట్టాడు? దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. ఒక పనివాడుగా, ఒక దాసుడుగా. 3వ స్తంభం. తర్వాత ఆ విధంగా ఆయన తను తాను తగ్గించుకొని ఆకారములో మనుషుడిగా తన్ను తానే రిక్తునిగా చేసుకునేనన్నమాట. 4వ స్తంభం, తన్ను తానే రిక్తునిగా చేసుకునేను. ఆయన రిక్తుడు, ఏమీ లేనటువంటి వాడు. ఆయన జననంలో ఏమి లేదు, ఎక్కడ ఆయనకు ఆధారం లేదు. చనిపోయేటప్పుడు ఆయనకేం లేదు. పుట్టినప్పుడు కూడా సత్రంలో కూడా స్థలం లేకపోతే పశువుల ఆ పాకలో, ఆ తొట్టిలో పడుకోబెట్టబడ్డాడు. చనిపోయినప్పుడు కూడా సమాధి చేయడానికి ఆ ధనవంతుడు అరిమతయి యోసేపు యొక్క సమాధిలో యేసు ప్రభు పడుకోబెట్టబడ్డాడు. ఏమీ లేదు. పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, నేను తలవాల్చుకోవడానికి స్థలము కూడా నాకు లేదన్నాడు. ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తర్వాత ఆకారమందు మనుషుడుగా కనపడి, ఇందా చెప్పుకున్నాక ఆయన మనుషుని పోలికగా పుట్టాడని. తర్వాత మరణము పొందనంతగా, అనగా శిలువ మరణము పొందనంతగా విధేయత చూపించాడు. అంతగా ప్రభు తనేం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. 5 స్తంభములు. 1, విడిచిపెట్టకూడని భాగ్యమును విడిచిపెట్టాడు. ఇది మొదటి స్తంభం. 2వది, మనుషుల పోలికగా పుట్టాడు. 3వ స్తంభం, దాసుని స్వరూపమును ధరించుకున్నాడు. 4వ స్తంభం, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. 5వ స్తంభం, మరణము పొందినంతగా విధేయత చూపించాడు. ఏ మరణం? తుపాకీతో కాల్చబడలే. ఏ మరణం? ఆయన శిలువ మరణము పొందినంతగా. ఆ మాట కూడా చెప్పాడు. ఏ మరణం పొందాడు? గాంధీలాగా తుపాకుతో కాల్చబడలా. యేసు ప్రభు శిలువ మరణం, శాపగ్రస్తమైన మరణమును ఆయన అనుభవించినంతగా విధేయత చూపించాడు. 5 విధాలుగా యేసు ప్రభు తన్ను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. 5 స్తంభములు ఆయన యొక్క ప్రత్యేకమైన పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని తెలియచేస్తున్నాయి. ఆ 5 స్తంభములు యేసు ప్రభు యొక్క తగ్గింపును, దీనత్వాన్ని తెలియచేస్తున్నాయి. సోదరుడా, సోదరి, ఆ తెరలో గుండా నీవు నేను ప్రవేశించాం పరిశుద్ధ స్థలములోకి. ఆయన లాంటి పరిశుద్ధత మనలో కనపడుతుందా? ఆయన లాంటి తగ్గింపు మనలో కనపడుతుందా? ఆయన దీనత్వం మనలో ఉన్నదా?
యేసు ప్రభు చూడండి ఎంత ఉన్నతమైన స్థానంలో విడిచిపెట్టి దీనుడిగా తగ్గించుకున్నాడు. ఈనాడు మనలో తగ్గింపు కనపట్టల్లా. నేనెందుకు తగ్గాలి కదా, నేనెందుకు తగ్గాలి, ఇంకా అహం చావలా, అహంకారం పోటల్లా, అతిశయం పోటల్లా. తగ్గుదాం, తగ్గించుకుందాం, దీనులంగా ఉందాం. అది మనలో ప్రభు అనుగ్రహించునుగాక. ప్రియులారా, ఈ రెండు తెరలను గురించి రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ తలంపులను మన జీవితాల్లో కలిగి ప్రభువు నామ మహిమ కొరకై మనము జీవిద్దాం. దేవుడి తలంపులను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. జేవిఆర్ అన్నయ్య వచ్చి ప్రార్థన చేసి కూడిక ముగింపు చేస్తారు. ఈ రాత్రి నేను ప్రయాణం చేయాలి. జాన్ రత్నాకర్ గారు కూడా ప్రయాణం. ఇద్దరం కలిసి నైటు 12 గంటలకు ట్రైన్ ఉంది, ట్రైన్కి వెళ్తున్నాం. రేపు ఎల్లుండి అచ్యుతాపురంలో జరిగేటువంటి కూడికల కొరకు ప్రార్థన చేయండి. మరి ఆ 2 దినాల కూడికలలో దేవుడు ఆత్మల క్షేమము కొరకై ప్రభు వాడుకొనున్నట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో అనౌన్స్ చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. అన్నయ్య వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, నీ పరిశుద్ధ పాదములకు మరి ఒకసారి మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ నియామక కూడికలోనైనా ఈ రాత్రికాలం నీ సన్నిధి భాగ్యము మీరు మాకు దయచేశారు. అందును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నా ప్రభువా. మరి మీ దాసుని నిలువ పెట్టుకొని ప్రత్యక్షపు గుడారములో 2 తెరలను గూర్చి తండ్రి మీరు ఈ రాత్రికాలం మీరు మాట్లాడారు. ఆ తెరలలో ఉన్న ఆత్మీయమైనటువంటి సందేశాలు, పాఠాలు మీ దాసుని ద్వారా మీరు తెలియచేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశము లేనటువంటి మాకు యేసు ప్రభు యొక్క శరీరం అనే తెర చినుకుట ద్వారా తండ్రి మాకు ప్రవేశాన్ని మీరు కల్పించారు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒకప్పుడు నాయనా లేవి గోత్రములో ఉన్న వారు మాత్రమే ప్రధాన యాజకులుగా ఉండేవారు. కానీ తండ్రి యేసు ప్రభు యొక్క శిలువ బలియాగము ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్క విశ్వాసిని ఆయన మీరు యాజకులుగా చేశారు. మీ సన్నిధికి ధైర్యముగా ప్రవేశించేటువంటి ఆ భాగ్యము మీరు మాకు దయచేశారు. కానీ ఒకప్పుడైతే ప్రధాన యాజకుడు తనది కానటువంటి నాయన ఆ జంతువుల యొక్క రక్తాన్ని పట్టుకొని సంవత్సరమునకు ఒక్కమారు అతి పరిశుద్ధములోనికి స్థలంలోనికి ప్రవేశించేవాడు. కానీ యేసు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా మాకిచ్చిన ధన్యతకై ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆ 4 స్తంభాలలో ఉన్న ఆత్మీయ సందేశాన్ని, 5 స్తంభాలలో ఉన్న ఆత్మీయ సందేశాన్ని మీరు రాత్రికాలం మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వాక్యము ద్వారా మా హృదయాలను నింపుకోవాలి. దయగల తండ్రి, నీ వాక్యము ఈ లోకములో నాయనా మేము ఎలా జీవించాలో, మీ కొరకు మేము ఎలాగున సేవ చేయాలో, బ్రతకాలో నీ వాక్యమే ప్రమాణం ప్రభువా. అట్టి ప్రమాణమైన నీ వాక్యాన్ని విస్తారంగా తెలుసుకొని దాని ప్రకారంగా జీవించాలి. నాయనా, మీరు దేవునితో సమానుడు, విడిచిపెట్టకూడని మీరు భాగ్యమని మీరు ఎంచుకొనలేదు నాయన. మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నారు, రిక్తుడుగా మీరు ఈ లోకంలోకి వచ్చారు. శిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపారు. ప్రభువా, మీ తగ్గింపు తండ్రి ఎంత ఉన్నత స్థలములో ఉన్నావో, ఎంత దిగుడు స్థలానికి మీరు దిగివచ్చారో, ఆ తగ్గింపు
మా జీవితాలలో మేము కలిగి ఉండాలి అని మీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మీ దాసుడు తండ్రి మరి ప్రయాణం చేయవలసి ఉండగా ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. అక్కడ జరిగించే పరిచర్యలో మీ ఆత్మ సహాయం ఇచ్చి ఇద్దరు దాసులను బలపరచమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. మరి కూడిక ముగించుకొని మా గృహాలకు మేము వెళ్తూ ఉండగా ప్రభువా మీ కృప మాకు అనుగ్రహించండి. ఈ రాత్రి అంతా మీ కాపుదల భద్రత మాకు దయచేయండి. ప్రొద్దున్నే ప్రాతకాలమున నీ పాద సన్నిధి భాగ్యం మీరు మాకు అనుగ్రహించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.